వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సనపేటలో రహదారి విస్తరణ వల్ల పెద్దలుగానే మిగిలిపోతున్నారు. పేదలు మరింత పేదలుగా తగ్గి బతుకు బండిని లాగే పరిస్థితులు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనవంతుడికి నష్టం, పేదవాడికి కష్టం. నర్సనపేట ప్రధాన రహదారి విస్తరణలో పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళితే నర్సనపేటలో నేడు ఉన్న ప్రధాన రహదారి ఒకప్పుడు జాతీయ రహదారిగా కొనసాగింది. ఆనాడు 100 అడుగుల వెడల్పుతో రహదారి కొనసాగేది. మారుతున్న కాలంలో నర్సనపేట పట్టణానికి బైపాస్ రహదారి ఏర్పడడంతో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రహదారిని రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. అయితే ఆనాటి నుండి రహదారిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో 100 అడుగులు ఉండాల్సిన రహదారి సుమారు 40 అడుగులకు చేరుకుంది. దీనిపై ప్రజాప్రతినిధులు ఎన్నో సార్లు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రహదారి పరిస్థితి మాత్రం మారలేదు. 2013 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్ చొరవతో రహదారిని విస్తరించి ఇరుపక్కల కాలువల నిర్మాణం కూడా చేపట్టి ఆనాడు 4 కోట్ల రూపాయలను 2 విడతలుగా ఖర్చు చేసి నిర్మాణాలను చేపట్టారు. కాలానుగుణంగా మారుతున్న సమీకరణాల ప్రకారం తప్పనిసరిగా రహదారి వెడల్పు అవసరమని అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగానే 100 అడుగులతో రహదారి పనులు ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే వ్యాపారస్తుల వ్యతిరేకత వలన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 3.5 కిలోమీటర్ల మేర 80 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే దీనిలో ఒక చిక్కుముడి వచ్చి పడింది. ఈ 80 అడుగుల విస్తీర్ణంలో ఇరువైపులా డ్రైనేజీ మరియు ఫుట్పాత్ కోసం 10+10 20 అడుగులు, అలాగే డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ కోసం 5 అడుగులు పోగా మిగిలింది 55 అడుగులు మాత్రమే. అంటే ఇరువైపులా 27.5 అడుగులు మాత్రమే రహదారిగా ఉండేది. ఈ 27.5 అడుగుల రహదారిలో 2 భారీ వాహనాలు ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. దీనికోసం 4.5 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఈ నిధులు ఎంత మాత్రం సరిపోవని, మరిన్ని నిధులు అవసరమని రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ధనవంతులు చాలా మంది భూమిని ఆక్రమించుకుని భవంతులను షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మించుకున్నారు. అదే కోవలో చిరు వ్యాపారులు తమకు ఉన్న స్థాయిలో బడ్డీ కొట్లు, చిన్న షాపులను ఏర్పాటు చేసుకుని నేటి వరకు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ధనవంతుల వరకు వచ్చేసరికి వారికి నష్టం తప్ప ఏమీ ఉండదని, చిరు వ్యాపారులకు మాత్రం కష్టం, కన్నీళ్లు మిగిలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా సుమారు 700 నుండి 800 మంది వివిధ రకాల వ్యాపారాలను కొనసాగిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోడ్డు విస్తరణలో ధనవంతుల మాట ఎలా ఉన్నా చిరు వ్యాపారులు మాత్రం ఏమీ చేయలేని దుస్థితికి చేరుకున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తమను ఆదుకోవాలని, విస్తరణ పనులకు తాము అడ్డుకోబోమని పంచాయతీ కార్యాలయంలో ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ పెద్దలు పెద్దలుగానే మిగిలిపోతున్నారు. పేదలు మరింత పేదలుగా తగ్గి బతుకు బండిని లాగలేని దుర్భర పరిస్థితులు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ధర్నాను ఉధృతం చేస్తామని బీఆర్ఏల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై అప్పలస్వామి హెచ్చరించారు. రేగడి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాజు, మండల అధ్యక్షుడు ఈ జగన్ రేగడి మండల బీఆర్ఏలతో కలిసి వారి సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ బీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు అందులోనూ కొట్టేస్తాను, మాకు ఎత్తాను కాదా డబ్బులు ఇవ్వకపోతే మాకు ఇప్పుడు జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. ఇంక మమ్మల్ని ఎలా బతకమంటారు, ఎలా చేయమంటారు చెప్పండి. రైతులు పిలిస్తే వెళ్ళకపోతే వాళ్ళు ఒప్పరు. ఏదానికి మేము పరిగెట్టాలి. ఒక కూలో నాలో మంచి చెడ్డ చేసుకుంటామని తావదు. 21,000 పెంచాలి. మాకు పెంచితేనే మాకు కడుపు మాటలు తీరుతాయి. అలాగే అందరికి దార పోసేసి అందరికి ఇస్తాను. డిఏ కొనసాగించాలి. డిఏ కొనసాగించి మమ్మల్ని పెంచాలి. అలాగే డిఏను వేతనం నుండి మినహాయించడాన్ని విరమించుకోవాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిన బీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బీఆర్ఏల సమస్యలు అర్థం చేసుకుని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై అప్పలస్వామి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబరు 303 అలాగే 1307 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ బీఆర్ఏల దగ్గర 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు రికవరీ చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంది. గత ప్రభుత్వం ఈ జీవోఎంఎస్ నెంబర్ 303 1307 జీవో ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమొచ్చి బీఆర్ఏల దగ్గర రికవరీ చేయడం చాలా అన్యాయమని ఈరోజు మేము ఈ యొక్క ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 2017లో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 27,500 మంది బీఆర్ఏల మధ్యలో మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాను, మీ యొక్క వేతనాలు 15,000 నుంచి 18,000 రూపాయలు మీకు చెల్లిస్తాను, మీకు అర్హులైన బీఆర్ఏలకు ప్రమోషన్లు 100% ఇస్తాను, అలాగే నామినీ బీఆర్ఏలుగా కొనసాగిస్తానని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా వ్యవహరించి ఈరోజు బీఆర్ఏల దగ్గర 11,49,00,000 రూపాయలు ఈరోజు బీఆర్ఏల దగ్గర రికవరీ చేయడం చాలా అన్యాయమని ఈరోజు నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. బీఆర్ఏలు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ వి సత్యంకు అందజేశారు. తహసీల్దార్ సత్యం స్పందించి పై అధికారుల దృష్టిలో పెట్టి న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఏల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పలస్వామితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి వైరాజు, మండల అధ్యక్షుడు ఈసరి జగన్, ఉపాధ్యక్షుడు పాదాలరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోరుభద్ర రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయాధికారి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రైతు వారోత్సవాలు నిర్వహించారు.
నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం బోరుభద్ర సచివాలయ రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి, పశు వైద్యాధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న సబ్సిడీని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సహాయకురాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి, సచివాలయ అభివృద్ధి చైర్మన్ ముద్దపు కృష్ణారావు, జిల్లా రైతు విభాగ ఉపాధ్యక్షుడు ముద్దపు రమణమూర్తి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేగడి పీహెచ్సీ వైద్యాధికారి పార్థసారథి, బూరాడ పీహెచ్సీ వైద్యాధికారి సీతారాంల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేగడి ఆంధ్రవలస మండలం రేగడి పీహెచ్సీ పరిధిలో, అలాగే బూరాడ పీహెచ్సీ పరిధిలో గల గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేగడి పీహెచ్సీ వైద్యాధికారి పార్థసారథి, బూరాడ పీహెచ్సీ వైద్యాధికారి సీతారాంల ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యాక్సిన్ వేస్తున్న సెంటర్లను స్థానిక ఎంపీడీఓ రఘునాథాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు సీతారాం, పార్థసారథులు మాట్లాడుతూ, మొదటి డోసు వేసుకుని 41 రోజులు పూర్తయిన వాళ్ళకి రెండవ డోసు వేయడం జరిగిందని, అలాగే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారు మొదటి డోసు వేసుకోకుండా ఉండిపోయిన వారికి కూడా మొదటి డోసు వేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రవలస మండలం రేగడి పీహెచ్సీలోనే ఈ రోజు వ్యాక్సినేషన్ యథావిధిగానే ఎప్పుడులానే స్టార్ట్ అయింది. సో ఈ రోజు ప్రత్యేకంగా సెకండ్ డోస్ వాళ్ళు చాలా మంది పెండింగ్ ఉండడంతో వాళ్ళందరికీ నిన్న దండోరా వేయించి ఊర్లోన దాని ప్రకారంగానే ప్రజలు కూడా ఈ రోజు చాలా మంది సెకండ్ డోస్ వేయించుకోవడానికి వచ్చారు. మన దగ్గర వ్యాక్సిన్ అనేది కొరత అయితే ఏమాత్రం లేదు, కావాల్సిన వ్యాక్సిన్ అయితే సరిపడా ఉంది. కొంత అందరూ కూడా మొత్తం పీహెచ్సీ పరిధిలో ఉండే అన్ని దగ్గరలో కూడా ఈరోజు సెషన్ సైట్స్ అందుకనే పెట్టడం జరిగింది. ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి వ్యాక్సిన్ వేయించుకుని అందరూ కంప్లీట్ చేసుకుంటారని చెప్పి వాళ్ళు సెకండ్ డోస్ కూడా చేసుకుని కంప్లీట్గా ఇమ్యునైజ్ అవుతారని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రెసెంట్ ఇప్పుడు మన ఇక్కడ మా రేగిడి విలేజ్ లోనైతే దగ్గర సుమారుగా ఒక 60 మంది వరకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఇంకా మిగిలిన వారు కానీ ఇంకెవరైనా ఉన్నట్లయినా కూడా వాళ్ళు కూడా వచ్చి వ్యాక్సిన్ చేయించుకుంటారని కోరుకుంటున్నాం. రేగడి పీహెచ్సీ పరిధిలో వ్యాక్సిన్ వేస్తున్న సెంటర్లలో సుమారు 200 మందికి పైగా జనాభా రావడంతో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడడంతో స్థానిక ఏఎస్ఐ రాజారావు సిబ్బందితో చేరుకుని సక్రమంగా వ్యాక్సిన్ వేయించే దిశగా చర్యలు తీసుకున్నారు. రేగడి పీహెచ్సీ, బూరాడ పీహెచ్సీ పరిధిలో గల గ్రామాల్లో 700 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు సీతారాం, పార్థసారథి, ఎంపీడీఓ రఘునాథాచార్యులు తెలిపారు. వంశధార ప్రాజెక్టు పితామహుడు సిఆర్ఎం పట్నాయక్. ఆయన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తూ 2.50 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించి శ్రీకాకుళం జిల్లా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో గల ఆయన నివాసంలో మే 11, 2017న పట్నాయక్ తుదిశ్వాస విడిచారు. సోషల్ మీడియాలో పోలాకి మండలానికి చెందిన ఆర్మీ జవాన్ నివేదనపై దర్యాప్తు చేసిన శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర. నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ కె అసిరెడ్డి సంబంధించిన భూమిని తన అన్నయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ నార్త్ ఈస్ట్ బెటాలియన్ కు చెందిన అసిరెడ్డి ఈ మేరకు తన ఆవేదనను వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలియజేయడంతో శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర వెంటనే స్పందించారు. పోలాకి మండలం పల్లిపేట విలేజ్ లో అసిరెడ్డి రెడ్డి గారు ఆయన ఇంట్లో వివాదం అని వీడియో వైరల్ అవటం, అలాగే వెంటనే పోలాకి పోలీసు అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ ఇక్కడ చేరుకుని క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది. అయితే అసిరెడ్డి రెడ్డి గారు అలాగే అతని అన్నయ్య రాజారెడ్డి గారు వారికి మధ్యన ఈ ఆస్తి తగాదాలు అని తేలింది. ప్యూర్లీ ప్రాపర్టీ. ఆదివారం సాయంత్రం నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వచ్చింది తాము దర్యాప్తు చేపట్టామని, భూ వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు సరిచేయవలసి ఉంటుందని వివరించారు. ప్రాపర్టీ డిస్ప్యూట్ సంబంధించి అసిరెడ్డి రెడ్డి గారు అని త్రిపుర స్టేట్ రైఫిల్స్ సంబంధించిన హవల్దార్ గారు వీడియో ఒకటి పెట్టడంతో అది మా దృష్టికి రాగానే పోలీసు వారు అలాగే రెవెన్యూ వారు వెంటనే అక్కడికి చేరుకొని అది క్షుణ్ణంగా పూర్తిగా పరిశీలించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఆ విలేజ్ ఎల్డర్స్ ఊరి పెద్దలతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగిందని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఇలా నాన్నగారికి 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. అయితే ఆయనకి గవర్నమెంట్ 2 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది పూర్వం. దాంట్లో ఇల్లు కట్టుకుని 2 పోర్షన్లుగా ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క కొడుకు ఇవ్వడం జరిగింది. ఒకటి అసిరెడ్డి రెడ్డి గారికి, అలాగే వాళ్ళ అన్నయ్య రాజారెడ్డి గారికి ఇంకో పోర్షన్ ఇవ్వడం జరిగింది. అది అలా ఉండగా 2015లో ఈ అసిరెడ్డి రెడ్డి గారు వాళ్ళ అన్నయ్యతోనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటంటే 4 లక్షలకి అతని పోర్షన్ కూడా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేటట్టు, అలాగే దాని వెనుకున్న కొంత వేకెంట్ ఖాళీ స్థలం కూడా అతనికే చెందుతుందని అగ్రిమెంట్ చేసుకున్నారు. దానిలో భాగంగా ₹1,50,000 కూడా ₹150,000 అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని రాజారెడ్డి ఆ వెనక ఖాళీ స్థలంలో ఒక ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అయితే 8 నెలలు గడిచిన తర్వాత అసిరెడ్డి రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. తనకి ఇచ్చిన డబ్బులను కూడా బ్యాక్ ఇచ్చేయడం జరిగింది. అయితే ఆ వెనక ఉన్న ఈ ల్యాండ్ మన గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అది గవర్నమెంట్ ల్యాండ్గా తేలింది. అట్ ది సేమ్ టైం 2019లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ వెనకున్న ల్యాండ్ అలాగే వీళ్ళ ల్యాండ్ ఆ డివిజన్ సంబంధించి వీళ్ళ మధ్యన ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది. వెంటనే మా పోలీసు వాళ్ళు అది వెరిఫై చేసాం. ఇంకా ఆ ఊర్లో పెద్దల్ని అలాగే రెవెన్యూ వాళ్ళ ద్వారా సామరస్యంగా వాళ్ళ మధ్య ఉన్న ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాం. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాం. దాని మీద మేము దర్యాప్తు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించామని, తన తండ్రికి ప్రభుత్వం 2 సెంట్ల భూమిని ఇచ్చిందని, దానిలో అసిరెడ్డి అతని అన్నయ్య రాజారెడ్డి ఇద్దరు ఆ భూమిని పంచుకున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ పిలిపించేసి మాకు కొట్టించి మాకు అక్కడ రోడ్డు నాకు కొట్టారు, మా పాపను కొట్టారని అడిగితే వచ్చేమి పోలీసు వాళ్ళు కూడా ఉన్నాం. వాళ్ళంతా వచ్చి మాకు జీప్ వచ్చి మాకు కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్ళారు సార్?
ఎస్సీ గారు కూడా రాలేదు. తెల్లారి 7 గంటలకు వెళ్ళి మాకు తీసుకెళ్ళిపోయినారు. రాత్రి 9:30 వరకు అక్కడ ఉంచేశారు. ఈ బాగులేని మనిషిని, ఈ బ్రెయిన్ స్ట్రోక్ మనిషిని నాకు రోడ్డుకేసి కొట్టారు. కొట్టిన తర్వాత నేను అక్కడే బిక్కి నేనే అక్కడే ఉన్నాను. కానీ నీళ్ళు మాటకు బాటిల్ నీళ్ళు ఇస్తారు. కానీ కనీసం అన్నం తిన్నారా లేదా, టాబ్లెట్లు తిన్నారా లేదు కానీ కూడా ఈ అధికారులు కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ మాకు ఏమాత్రం కూడా మాకు న్యాయం చేయట్లేదు. మా నాన్నగారే ఆయన. అయితే ఇది 2015 నుంచి అయింది. అప్పుడు ఏంటంటే మా నాన్నగారు ఎమర్జెన్సీకి వాళ్ళు లీవ్ ఇవ్వకపోవడంతో ఆయన రాలేకపోయారు. అక్కడి నుంచి ఆయన చెప్పారు కట్టొద్దు, నా స్థలం నాకు వదిలేయని. కానీ మా పెద్దనాన్న వాళ్ళు మా నాన్న పర్మిషన్ లేకుండా ఆయన మొత్తం కట్టేశారు. ఆ తర్వాత ఇప్పుడు మేము ఎందుకు మాకు ఇంత అన్యాయం చేసామని అడుగుతుంటే మాకు మీకెవరు లేరు, మీరు తంతే దిక్కు లేదని అంటున్నారు. పైగా మాకు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇంట్లో మొత్తం వర్షం పడితే కారిపోతుంది, వాష్రూమ్ లేదు, ఇక్కడ మొత్తం నీళ్ళు మొత్తం మామూలు వర్షంకి ఫ్లడ్ అయిపోతుంది. ఆ తర్వాత నీళ్ళు లేవు, ఏం లేవు, బయటకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. పేషెంట్ని పట్టుకొని నేను అన్నీ వదిలేసి మా అమ్మ కోసం అని ఇక్కడికి వచ్చేసాను. మా తమ్ముళ్ళు చూస్తే చిన్నవాళ్ళండి. ఇప్పుడు మెయిన్ మా నాన్నగారు ఆ రోజుల్లో ఆయన అన్యాయం ఏదైతే జరిగిందో అది మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈరోజు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వచ్చారు. మేము ముందు కూడా లెటర్స్ పెట్టాము, కాకపోతే అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీకు మేము ఉన్నాము, మేము చేస్తాము, మీరేం భయపడొద్దు అని మాకు ధైర్యం చెప్పారు. ఎందుకంటే మా నాన్నగారు అక్కడ జంగల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మ చూస్తే బ్రెయిన్ స్ట్రోక్. మాకు ఇంతకన్నా మాకు ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మేము ఏం చేయాలండి? మీరే మాకు దయ చూపిస్తారని నమ్ముతున్నామండి. అయితే ఈ ఉద్యోగరీత్యా తాను బయట ఉంటున్నానని, తనకున్న భూమిని రాజారెడ్డికి అప్పగిస్తూ 4 లక్షలు తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకుని ముందుగా 1,50,000 రూపాయలు ఆర్మీ జవాన్ తీసుకున్నారని తెలిపారు. అయితే తిరిగి తన స్థలం తనకు ఇచ్చేయాలని, తనకు అగ్రిమెంట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామస్తుల సమక్షంలో అప్పగించారని డీఎస్పీ తెలిపారు. అయితే ఈ వివాదం స్థానిక గ్రామస్తులు పెద్దల సమక్షంలో తేల్చుకోవాల్సి ఉందని, తమ పోలీస్ శాఖ తరపున కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, నర్సనపేట పోలాక్ ఎస్ఐలు సత్యనారాయణ, చిన్నం నాయుడు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. స్టే ట్యూన్ టు SS న్యూస్.